ఆదిలాబాద్ జిల్లాలో ఆషాఢ మాస బోనాల సందడి మొదలైంది. ఆషాఢ పౌర్ణమి నుండి అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. పట్టణంలోని అశోక్ రోడ్లో గల పోచమ్మ ఆలయానికి ఉదయం నుండే భక్తులు బారులు తీరారు. తాము తెచ్చిన పెరుగన్నం, పిండి వంటలను పోచమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆషాఢ బోనాల సందర్భంగా ఇక్కడ అశోక్ రోడ్లోని పోచమ్మ దేవాలయం వద్ద ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. ఇవాళ పౌర్ణమి రోజున మరి పోచమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించేందుకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది మహిళలు ఉదయాన్నే తమ తమ నైవేద్యాలతో పోచమ్మ గుడికి అయితే చేరుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా మంది మహిళా భక్తులైతే తమ తమ నైవేద్యాలతో పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి ఈ యొక్క వర్షాకాలంలో వచ్చేటటువంటి ఏవైతే వ్యాధులు ఉంటాయో ఆ వ్యాధులు తమకు సోకకుండా, అలాగే తమ పిల్లల్ని చల్లగా కాపాడాలని, తమ కుటుంబాలందరినీ కూడా ఆ పోచమ్మ తల్లి కరుణ కటాక్షాలు తమ కుటుంబంపై, పిల్లలపై, అలాగే పూర్తిగా ప్రపంచంపై కూడా పోచమ్మ తల్లి కరుణ కటాక్షాలు చూపాలని చెప్పేసి భక్తులందరూ కూడా వివిధ రకాలుగా కోరికలు కోరుకుంటూ ఇక్కడైతే మనం చూస్తున్నాం నైవేద్యాలు సమర్పించేందుకైతే సిద్ధంగా ఉన్నారు. కొంతమంది భక్తులతో మనం మాట్లాడించి వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, మరి నైవేద్యంగా పోచమ్మ తల్లికి ఏం సమర్పిస్తున్నారు, అలాగే మరి పోచమ్మ తల్లిని ఎలాంటి కోరికలు కోరుకున్నారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మరి ఇక్కడనే. ఏం చేస్తారు పోచమ్మ తల్లికి నైవేద్యం? పోచమ్మ తల్లికి నైవేద్యాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? గారెలు, అప్పాలు, కొందరు బూరెలు చేస్తారు. మేమైతే బూరెలు ఉండేది మాకు, పొయ్యిగూర, పెరుగు అన్నం. అంటే ఏది పోచమ్మ తల్లి ఇష్టంగా తీసుకుంటుంది? పెరుగు అన్నం ఎక్కువ. అంటే పోచమ్మ తల్లికి అంటే శివుని యొక్క చెల్లె కాబట్టి పెరుగన్నం అంటే ఎక్కువ మంది పెరుగన్నమే సమర్పిస్తుంటారు. చాలా ఇష్టం. మీరు చెప్పండి, ఎక్కడ చేస్తున్నారు? ఆదిలాబాద్ ఇక్కడే ఉన్నది, మస్జిద్ డౌనల్లా. ఏం నైవేద్యం ఇస్తున్నారు పోచమ్మ తల్లికి? వడలు, అప్పాలు, గారెలు. వడలు, అప్పాలు, గారెలు. అంటే ఎందుకు ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో ఈ పౌర్ణమి రోజు నాడు పోచమ్మ తల్లికి ఇలా నైవేద్యాలు సమర్పిస్తారు? విస్తారంగా పంటలు అందరూ సుఖ శాంతులతో ఉండాలని, వర్షాలు బాగా పండాలని అమ్మవారిని అందరూ వేడుకుంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బెల్లమన్నము, పెరుగన్నము సమర్పిస్తారు. మీరే తీసుకొచ్చినారు? బూరెలు, గారెలు, పూరీలు, పాశము, అన్నం. అంటే ప్రత్యేకంగా ఈ అమ్మవారిని ఏం కోరుకుంటారు? లోకం మీద అందరు మంచిగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, వర్షాలు విస్తృతంగా కురవాలని, అందరు సుఖశాంతులతో ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. మీరు ఎక్కడి నుంచి వచ్చినారమ్మా? ఆదిలాబాద్ హౌసింగ్ బోర్డు. హౌసింగ్ బోర్డు. ఓల్డ్ హౌసింగ్. ఏం తీసుకొచ్చారు అమ్మవారికి? అప్పాలు, గారెలు, తోటకూర, అన్నము, పాయసము. అంటే ఎందుకు ఇట్లా సమర్పిస్తారు అమ్మవారికి? ఇష్టంగా ఈ పోచమ్మ మనం కనుక్కున్న పిల్లల్ని చల్లగా ఉంచాలని తల్లికి వేడుకున్నాడు. పిల్లల కోసం, పిల్లల క్షేమం కోసం, కుటుంబం కోసం క్షేమంగా ఉండాలి. అంటే ఇట్లా ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం 2 సార్లు. ఒకసారి ఆషాఢ మాసం, ఒకసారి మాఘమాసం. మాఘమాసం బోనాలు కూడా సమర్పిస్తారు. అది బోనాలు కూడా. అంటే కొంతమంది నెత్తి మీద కుండలు పెట్టుకుని వస్తారు కదా, అదేం బోనాలు అంటారు? ఆచారం ఇక్కడ లేదు, హైదరాబాద్ లో ఉంది. మన దగ్గర ఇది మామూలుగా. అక్కడైతే ఆషాఢంలో ఉంటది, ఇక్కడ మనం పౌర్ణమి తర్వాత ఇస్తాం. పౌర్ణమి తర్వాత అక్కడ ఆషాఢంలో ప్రతి సండే వేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇవి అప్పాలు, గారెలు. అక్కడ బట్టి అన్నమే, పెరుగు అన్నమే. మరి కేవలం ఒక ఆదివారమే ఇస్తారా అమ్మవారికి? ఇంకా మిగతా రోజులు మంగళవారము, గురువారము, శుక్రవారము, ఆదివారం. ఆషాఢ మాసం మంగళవారం, శుక్రవారము, గురువారం, ఆదివారం. కులమత భేదాలు లేకుండా ఈ పండుగను అందరు జరుపుకుంటారు. అంటే ఇక్కడ పోచమ్మ తల్లికి ఏం సంబంధం లేదు, కులమత భేదాలు లేకుండా సమర్పించుకుంటారు. మీరు చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చినారు? మేము ఇక్కడే ఆదిలాబాద్ బ్రాహ్మణవాడ. ఏం పోచమ్మ తల్లికి ఏం నైవేద్యం ఇస్తున్నారు? మేము అప్పాలు, గారెలు, కొయ్యగూర, పులగం, అన్నం అన్ని. అంటే ఎందుకు ఇట్లా అంటే ఆషాఢ మాసంలో చేస్తుంటారు? యాక్చువల్లీ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ట్రెడిషన్ అనమాట, పున్నమి రోజే వేయాలి అని. సో అలా మా చిన్నప్పటి నుంచి అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే పోచమ్మ తల్లి ఏం కోరుకుంటారు? అందరు బాగుండాలి, మేము ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ యొక్క వర్షాకాలంలోనే వస్తాయి కదా, ఈ వర్షాకాలంలోనే మరి అమ్మవారికి ఇష్టమై అండ్ అంటే ఈ మాసంలో పున్నమి రోజు వేస్తారని తెలుసు. సో అలాగే కంటిన్యూ అవుతుంది ట్రెడిషన్. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే పున్నమి రోజే మేము వేస్తాం అనమాట. ఆల్మోస్ట్ నేను 25 years నుంచి చూస్తున్నా, నాకు తెలిసినప్పటి నుంచి ఇలానే కంటిన్యూ అవుతుంది. లేదు, ఇంకో పున్నమ టైంలో దేవల పున్నమ అలా కూడా వేస్తాం మేము. ఆషాఢ మాసంలో మాత్రం వేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చినారా? శాంతినగర్. ఇది నైవేద్యం, వడ, అప్పాలు, గారెలు. అంటే అమ్మవారికి ఇప్పుడు కొంతమంది వడాలు పెడతారు, కొంతమంది బెల్లం పెడతారు, కొంతమంది
పులిహోర పెడతారు, తర్వాత పెరుగన్నం పెడతారు. ఏది బాగా ఇష్టం అమ్మవారికి? అమ్మవారికి వడ అప్పాలు ఇష్టం. వడ అప్పాలు ఇష్టం, అందుకే వడ అప్పాలు తెచ్చారు. మరి ఏం కోరుకుంటారు అమ్మవారిని? ఏ మంచిగా ఉండాలి మనం. మంచిగా ఉండాలి అందరు. ప్రతి సంవత్సరం వస్తారా ఆషాఢ మాసంలో? ఇది ఇక్కడ భక్తులు చెబుతున్నది. ప్రతి ఆషాఢ మాసంలో మన దగ్గర ఆదిలాబాద్లో ఈ పౌర్ణమి రోజు నుంచి తిరిగి మళ్ళా అమావాస్య వరకు కూడా ఏదైతే ఆదివారాలు, మంగళవారాలు, గురువారాలు కూడా అమ్మవారికి ఇష్టంగా ఇంట్లో శుచిగా నైవేద్యాలు వండి ఆ తర్వాత ఆ నైవేద్యాల్ని అప్పాలు, గారెలు, వడలు, అలాగే పెరుగన్నము, కొయ్యగూర అన్నం ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి యొక్క ఆశీస్సులు తమ కుటుంబంపై, తమ పిల్లలపై ఉండాలని అమ్మవారికి మొక్కుతామన్నట్టుగా ఇక్కడ భక్తులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్, అశోక్ రోడ్, మహంకాళి అమ్మవారి టెంపుల్.